ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తను బిజినెస్సే కానీ ఆయనకి కళలంటే ఇష్టం. వోకల్ శివశంకర్ మాస్టర్ గారు రావడం 16 సంవత్సరాలు తీసుకొచ్చేసి ఇండస్ట్రీలో జాయిన్ చేశారు. ప్రొడక్షన్ ఏంటి మేడం? ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది? ఏం ప్లాన్ చేస్తున్నారు? 4 years అవుతుంది. మన సినిమా చేసినప్పుడు పెట్టాను. నాకు వీళ్ళతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు ఇందాక చెప్పారు సౌందర్య గారు మంచి ఫ్రెండ్ అని చెప్పి. ఇండస్ట్రీ అంత పర్సనల్గా నేను ఎవరితో మాట్లాడాను, అంత బాధలో నాకేం ఉండదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దునుపు సినిమాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండా లేకపోతే ఎలా జరిగింది ఇది? ఏం లేదు, చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ ఇష్టం. చిన్న 3 ఏళ్ల పాప అప్పుడు ఎక్కడో డాన్స్ చేస్తుంటే మా ఫాదర్కి డాన్స్ ఇష్టం. ఇది డాన్స్ భలే చేస్తుంది, పిల్లకి ఎవరైనా డాన్స్ నేర్పించచ్చు కదా అంటే తీసుకెళ్లారు. అక్కడ క్లాస్లో చేర్పించడం. ఇంకా 5వ సంవత్సరం నుంచి నాకు సంపాదన స్టార్ట్ అయింది. సో తెలియకుండానే ఇంట్లో వాళ్ళకి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, చైల్డ్ ఆర్టిస్ట్గా. అప్పట్లో టీవీ లేదు కాబట్టి నేను కూడా వచ్చేదాన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా. ఓకే. ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫాదర్ లేదండి, ఫాదర్ వచ్చి తను బిజినెస్సే కానీ ఆయనకి కళలంటే ఇష్టం. నాకు వోకల్ నేర్పించాడు, డాన్స్ నేర్పించారు. నా ఇంట్రెస్ట్ అంటే ఫాదర్కి ఆడపిల్ల అనే ఒక్కదాన్ని, అన్నయ్య ఒక తమ్ముడు. సో అన్నయ్య ఏమో ప్రొఫెసర్, ఆయన ఫిజిక్స్లో. ఆయన చదువు మీద పడితే చదువు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ అదృష్టం ఏంటంటే అందరూ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయారు. ఫీల్డ్కి రావడానికి కూడా నాన్నకి ఇష్టం లేదు. ఎస్వి మ్యూజిక్ కాలేజ్, అక్కడే డిప్లొమా చేయాలి, అక్కడే నువ్వు మాస్టర్ అవ్వాలి, అలా ఉండేది వాళ్ళ కోరికలు. సో ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది కదా, అది నేను అప్పుడు 10th అవ్వగానే మ్యూజిక్ కాలేజ్ రావడం, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మన శివశంకర్ మాస్టర్ గారు రావడం, 16 సంవత్సరాలు తీసుకొచ్చేసి ఇండస్ట్రీలో జాయిన్ చేశారు. 3 ఏళ్ళు అటు ఇటు తిరగడం, మాస్టర్ అయిపోయాను. మీకు ఎంతమంది పిల్లలండి? వాళ్ళ కెరీర్ ఏంటి? నాకు ఒక బాబు అండి. మా బాబు మ్యూజిక్ ఆల్రెడీ వాడు జాబ్ చేస్తున్నాడు గూగుల్లో మొన్నటి వరకు. యాక్చువల్ చిన్నప్పటి నుంచి వాడు మ్యూజిక్ ప్యాషన్ అనమాట. ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాడు. ఇప్పుడు తమిళ మూవీకి కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆల్రెడీ కెరీర్ స్టార్ట్ అయింది. తమిళ డైరెక్టర్ది చేస్తున్నాడు. ఇప్పుడు మన ఆటా సందీప్ కూడా ఒక ఆల్బమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అవన్నీ. అంతేనండి, స్పేస్ ఎక్కువ ఉంది కదా. అంటే వాడు జాబ్ గురించి కాదు కానీ వాడు ప్యాషన్. వాడు అంటాడు, నువ్వు ఇంత దూరం రావడానికి నిన్ను తాత ఎంకరేజ్ చేశారు కదా, నన్ను ఎందుకు నువ్వు జాబ్ చేయి అంటున్నావు అని. నేనేంటంటే ఎందుకురా మేమంత ఎండల్లో దాంట్లో పడి నలిగిపోయాము, ఇంకా నువ్వు హ్యాపీగా ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు కదా అని అంటాం మనం జనరల్గా పిల్లల్ని. ఆడేమంటాడంటే నాకు ఇది ఒక పిచ్చి, నేను పోగొట్టుకోలేను అంటాడు. సరే నేను ఒక 1 year టైం ఇచ్చాను, గెలిస్తే ఉంచుతా, లేకపోతే జాబ్కి వెళ్తాను అని. లేదు, గెలుస్తాడు. ఎందుకంటే చాలా బాగా చేస్తాడు, మంచి టెక్నీషియన్ ఆడు. కాకపోతే మనకు సర్కిల్ నేనుగా ఎవరికి రికమెండ్ చేయను, వాడే గెలిస్తే వాడే రావాలని. ప్రొడక్షన్ ఏంటి మేడం? ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది? ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రొడక్షన్ హౌస్ పెట్టి 4 years అవుతుంది. మన సినిమా చేసినప్పుడు పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా డైరెక్ట్ చేశానండి హిందీలో. అది కూడా ఇప్పుడు ఇంకో 5 days బ్యాలెన్స్ ఉంది. అది అయిపోతే ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకో, బయట ప్రొడ్యూసర్స్. సో మన దాంట్లో నుంచి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకోటి ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నాం. అది హారర్ జానర్లో చేస్తున్నాం అనమాట. ఫస్ట్ సినిమా చేసిన తప్పేంటంటే అన్నోన్ పర్సన్స్, అంటే హీరోలుగా తెలియని వాళ్ళని మన హీరోలుగా పెడితే మనకి జనాలకి వెళ్ళదు సినిమా. అది అందుకని ఈసారి చేసేదంతా కూడా కొంచెం ప్లాన్డ్ కానీ బిజినెస్ మీదే చేస్తున్నాను. ఈ హిందీ సినిమా ఏంటంటే ఎవరితో? ఆర్టిస్టులు కొత్త వాళ్ళ లేకపోతే? అది అంతా కొత్త వాళ్ళేనండి, అంతా కొత్త వాళ్ళే. కాకపోతే అంటే కొంచెం మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అది. అంతా కొంచెం అందువల్ల వెళ్ళిపోద్ది ఆ సినిమా, ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ఇంకో సినిమా ఇప్పుడు అనుకునేది మాత్రం పెద్దవాళ్ళతో అనుకుంటున్నాను. డైరెక్షన్ మీరేనండి? డైరెక్షన్ నేను. డైరెక్షన్ నేనే, ప్రొడ్యూసర్ మొన్న చేసిన దానికి నేనే డైరెక్షన్. అంతకుముందు ఒక ప్రొడ్యూస్ చేశాను వేరే డైరెక్టర్. మనం ఫైట్ చేసే ముందు మనం పోయినా గెలిచినా కరెక్ట్గా పట్టుకోవాలని ఒక బ్యాలెన్సింగ్తో వెళ్తున్నా. చూద్దాం అంత ప్రేక్షకులు ఎలా దాన్ని ఎంతవరకు నన్ను అప్రోచ్ అవుతాయి, అంటే అప్రిషియేట్ చేస్తారో తెలీదు. డెఫినెట్గా గెలవాలని కసితో పనిచేస్తున్నాను. పెద్ద హిట్లు అంటే లాస్ట్ 2 years 3 years నుంచి చూసుకుంటే పెద్ద హిట్లు అనుకు చెప్పుకునేవి చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. అవునవును, చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. అది ఇంకోటి ఏంటంటే మొన్న బలగం అనే సినిమా కూడా చిన్న సినిమానే, మంచి హిట్. అది కూడా చాలా సినిమాలు వస్తున్నాయి, మీరు అన్నట్టు వస్తున్నాయి. అందుకే కాకపోతే ఇప్పుడు కొత్త వాళ్ళ మీద అంటే కాస్త కోస్త తెలిసిన ఫేసులు ఉండాలి. అదొక్కటే, ఇంకేం లేదు మైనస్. అంటే బిజినెస్కి ఓటీటీ తీసుకోవాలంటే ఎవరున్నారని అడుగుతారు, లేదా సక్సెస్ అయ్యాక కానీ తీసుకోరు. ఆ 2 ఉన్నాయి. మేడం, మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఒక కష్టం వచ్చిందనో, నాకు హ్యాపీనెస్ వచ్చిందని షేర్ చేసుకోవడానికి నాకు వీళ్ళతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు ఇందాక చెప్పారు సౌందర్య గారు మంచి ఫ్రెండ్ అని చెప్పేసి. అట్లా మీరు బాండింగ్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేదండి. వ్యక్తులు ఇండస్ట్రీ అంత పర్సనల్గా నేను ఎవరితో మాట్లాడాను, అంత బాధలో నాకేం ఉండదు. ఏదున్నా నేను వాడే ఫ్రెండ్స్, బాబు నేనే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫ్యూచర్ ప్రొడక్షన్ హౌస్ అన్నీ
చక్కగా నడవాలని చెప్పేసి ఆల్రెడీ 30 సంవత్సరాలు ఇంకొక లాంగ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి థ్యాంక్ యూ కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.